మీరు చాలామంది కూడా వినుండొచ్చు. మనం శృంగేరిలో మన పీఠంలో ఏ కార్యక్రమాలు ఏ భగవద్ ఆరాధనలు చేసినా కూడా ఒక సంకల్పం, మహాసంకల్పం అనేది పఠించడం ఒకటి ఉంటుంది. దాంట్లో రకరకాల పాపాలని పరిగణన చేశారు. ఫలానా పాపం అంటే ప్రపంచంలో అందరూ తెలిసి తెలియక చేసేటటువంటి పాపాలు. ఆ పాపములని పరిగణించేటప్పుడు ఒక పాపం ఏముంది అనంటే అశుష్క వృక్షఛేదనం అని ఒక పాపం. అంటే ఏమిటి? ఎండిపోయిన చెట్టు నరికేస్తే అందులో నష్టమేం లేదు. ఎండిపోయిన చెట్టు నరకడం వల్ల అందులో ఏ విధమైనటువంటి నష్టము లేదు, పాపము లేదు. కానీ ఒక పచ్చగా ఉన్నటువంటి చెట్టుని నరకడం అనంటే అది పాపమే. దాన్ని పూర్తిగా నరకేయడం ఒక చెట్టుని అనంటే అది పాపము అనే శాస్త్రం పరిగణించింది. శాస్త్రం అలాగే చెప్పింది. అందుకే దాన్ని పాపాలు, రకరకాల పాపాల్లో అశుష్క వృక్షఛేదనం. అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటిది, శుష్కం అంటే ఎండిపోయినటువంటిది, అశుష్కం అంటే పచ్చగా ఉన్నటువంటి చెట్టు, ఇంకా ప్రాణంతో జీవంతో ఉన్నటువంటి చెట్టు, దాన్ని వధించడం అనేది పాపము అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. అందుకే అక్కడ చేసేటటువంటి సంకల్పంలో ఆ సంకల్పాలు దాని పట్టిలో దీన్ని కూడా చదువుతాం.